జయ హో మహిళా, ఓ మహిళా, జయ హో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా. తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా. నీకు పోటీ నీవేనమ్మ. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. ఆకలే లేదుగా అన్నమైలో ఉండగా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. కష్టమే రాదుగా కన్నీరే నువ్వు తొడవగా. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. జ్ఞానానికి ప్రతిరూపం నీవు, దేశానికి ముఖ చిత్రం నీవు. మానవ జాతికి మాతృక నీ. జయ హో మహిళా, ఓహో మహిళా. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. ప్రకాశం పోలీసు అన్నలు, మన పోలీసు అక్క చెల్లెలు. ప్రకాశం పోలీసు అన్నలు, మన పోలీసు అక్క చెల్లెలు. నీకు తోడుగా ఉన్నారమ్మా, నిర్భయంగా నువ్వు సాగమ్మా. ధైర్యంగా పోరాడమ్మ. జయ హో మహిళా, ఓహో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. జయ హో మహిళా, జయ హో మహిళా, జయ హో మహిళా. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ
అక్క ఓ సహచరీ మీ త్యాగం మీ సహనం మీ ప్రేమ ఈ ధరణిలో అజరామరం మీ ప్రేమ అజరామరం అజరామరం అజరామరం. జయ హో మహిళా ఓ మహిళా జయ హో మహిళా సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి జయ హో మహిళా ఓహో మహిళా. తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి విజేతగా నీవు నిలిచావమ్మా నీకు సాటి ఇంకెవరమ్మా నీకు పోటీ నీవేనమ్మా జయ హో మహిళా ఓ మహిళా. సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా ఆకలే లేదుగా అన్నమైలో ఉండగా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా కష్టమే రాదుగా కన్నీరే నువ్వు తొడవగా భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ముఖ చిత్రం నీవు మానవ జాతికి మాతృక నీ జయ హో మహిళా ఓహో మహిళా. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు
ఆకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా. నిర్భయంగా నువ్వు సాగమ్మా, ధైర్యంగా పోరాడమ్మా. జయ హో మహిళా, ఓహో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. జయ హో మహిళా, జయ హో మహిళా, జయ హో మహిళా. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, ఓ సహచరి, మీ త్యాగం, మీ సహనం, మీ ప్రేమ ఈ ధరణిలో అజరామరం. మీ ప్రేమ అజరామరం, అజరామరం, అజరామరం. జయ హో మహిళా, ఓ మహిళా. జయ హో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా. నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా, ఆకలే లేదుగా. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో అంతా ఎన్డీఏ కూటమి మన పార్టీ మహిళలందరూ కలిపి ఈరోజు ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం, మహిళా దినోత్సవం చేసుకుంటాం. మేయర్ గారు కూడా ఇక్కడికి గెస్ట్ కింద వచ్చారు అంతాను. అంటే అందరికీ తెలిసింది, ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు ఇదంతా. ఇదివరకు ఒక పాతకాలంలో మహిళ అంటే చిన్న చూపు, మహిళ అంటే అణిచివేతలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ పురుషుడికి సమానంగా మహిళ కూడా అన్నింటిలోనూ ముందుకు వస్తూ ఉంది.
ఉంది. ప్రతి రంగంలోనూ మహిళ కూడా ఇప్పుడు ఉన్నది. అంత సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మహిళలకు కూడా అంత అన్నింటిలోనూ ఉద్యోగ రంగంలో కానివ్వండి, రాజకీయాలు అవనివ్వండి, ఏదైనా సరే ఆల్మోస్ట్ అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే మహిళలు అంతా చాలా ముందుకు వస్తూ ఉన్నారు అన్నింటిలోనంతాను. ఇదే విధంగా ఇంకా పైకి రావాలని చెప్పని అందరి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. అదే చెప్పలేరు కదా, ఎమ్మెల్యే గారు చెప్పాలి. అదేమీ లేదండి. ఏదైనా సరే ఎవరికైనా సరే, నాకనే కాదు, ఏ ఆడదానికైనా మగవాడు సపోర్ట్ ఎంత అవసరం, ఆ మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళ సపోర్ట్ అంతే అవసరం. భర్తకి భార్య, భార్యకి భర్త సపోర్ట్ ప్రతి ఫ్యామిలీలోనూ అవసరం. అది అన్నింటిలోనూ ఉంటుంది అందరికీ. ఏ విధంగా అయినా సరే, మాకైనా కాదండి, ఈయన రాజకీయాలు ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది అంతే తప్ప, ఏ ఇంట్లో అయినా సరే వైఫ్ సపోర్ట్ లేదు హస్బెండ్ కూడా ఏం చేయలేడు, హస్బెండ్ సపోర్ట్ లేదు వైఫ్ ఏం చేయలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన యొక్క ఒంగోలు నగరంలో ఉండే మహిళా తల్లులకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మహిళా దినోత్సవం ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజు మరి ఫ్రాన్స్ దేశంలో మరి మహిళా కార్మికులందరూ కూడా ఎన్నో యుద్ధాలు చేసి, అలాగే ఎన్నో ధర్నాలు చేసి తన యొక్క సమాన పన్ను గంటలకి సమాన వేతనాన్ని సాధించుకొని అంతర్జాతీయంగా కూడా అంటే ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపబడి ఈ రోజున మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళడం స్ఫూర్తిదాయకమండి. అది ఈరోజు కూడా మహిళలు అంటే మన భారతదేశంలో స్త్రీ ఎప్పుడూ కూడా వంటింటికే పరిమితమైన రోజుల నుంచి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా మరి సమానంగా పనిచేయగలిగే స్థాయి కంటే అవనిలో కూడా అంటే ఎదిగే స్థాయి కూడా ఈరోజు మరి మహిళ ఉందంటే మరి వెనకాల మా యొక్క సత్యవతి గారు చెప్పినట్టుగా ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఏ రకంగా ఉంటుందో అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా పురుషుడు అదే రకంగా ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే అందరూ కూడా స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్పి అందరూ కూడా కలిసి చదువుతున్నారు, కలిసి పనిచేస్తున్నారు, సంపాదిస్తున్నారు. అలాగే అన్ని రాజకీయ రంగం కానివ్వండి, అలాగే మరి పారిశ్రామిక రంగం కానివ్వండి, అన్ని రంగాల్లోనూ కూడా ఉద్యోగ రంగంలో కానివ్వండి అన్ని రంగాల్లోనూ కూడా స్త్రీ తన యొక్క గుర్తింపుని మరి ఎదుగుదలని కూడా ఈరోజు మరి పురుషుడు ఆహ్వానించడం కూడా చాలా గర్వించదగ్గ విషయం అండి. అలాగే మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అలాగే మరి అసెంబ్లీలో మరి ఒక మినిస్టర్స్ పదవులు కానివ్వండి అన్నీ కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మహిళల్ని మరి అన్ని రంగాలను ఎదిగే విధంగా మరి ఈ రోజున ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అమ్మలకి, అక్కలకి, వదినమ్మలకి, అత్తలకి, చెల్లెళ్ళకి, కూతుళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి వెన్నంటే ఉండి పార్టీని బలోపేతం చేస్తూ నారా భువనేశ్వరి గారు ఎంత కష్టపడ్డారో, మరి అదేవిధంగా బ్రహ్మణి గారు ఎంత కష్టపడ్డారో మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ మన నియోజకవర్గంలోని మన అన్న దామచర్ల జనార్దన్ గారి వెనుకిడిత ఉంటూ అడుగుజాడల్లో నడుస్తూ వారి గెలుపు కోసం ఆహర్నిశలు ఎండనక వాననక కష్టపడి మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించడంలో ముఖ్యంగా మన నాగ సత్యలత వదినమ్మ గారే ప్రముఖ పాత్ర వహించారు. అటువంటి ఘనకీర్తి మహిళలు సాధ్యం కాబట్టి ముందుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలతో పాటు ప్రతి ఒక్కరు కూడా పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. అందులో మా ట్రాన్స్జెండర్స్ కమిటీ సభ్యులమైన మేము కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకునే అవకాశం మాకు కల్పిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అందరూ మాకు అండదండలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆకాశంలో సగం స్త్రీలని చెప్పడానికి నిదర్శనమే ఈ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావడం జరిగింది. చాలా సంతోషకరం. మా మహిళల కోసం ఒక రోజును కేటాయించి మాకు ఈ విధంగా చేయడం పెద్దలు చెప్పారు. వంట ఇల్లే ఖైదీ కొట్టై, పడకటిల్లే పంజరంబై, అందరికీ బానిసగా బతుకుతున్న అబల సబలగా మారినప్పుడే కాలం మారుతుందో అని పెద్దలు చెప్పినట్టు స్త్రీ కన్నులు తెరిచినప్పటి నుంచి కూడా తన కనురెప్పను ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో ఆ విధంగా తన కుటుంబాన్ని, తన బిడ్డలను కనురెప్పలా కాపాడుకుంటూ సమాజంలో
తన కుటుంబం ఒక నందనవనంలా తీర్చిదిద్దేందుకు కష్టాలని కన్నీళ్ళని పంటి బిగువున బాధపడుతూ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆ స్త్రీ లేనిదే మనుగడ లేదు. స్త్రీజాతికి ఎంతో రుణపడి ఉన్నారు. ఈ విధమైన అవకాశాన్ని కల్పించినందుకు మరొక మారు మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా అంటే ఇంకొక విషయం మర్చాను, అంటే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కల్పించారు. అంటే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఆస్తిలో సగభావం కలిగించి పార్టీని నిలబెట్టారో అదే కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తూ ఈ విధంగా మేము ఈరోజు ఇలా మీడియా ముందు మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించారు. అట్లాగే ఒంగోలు అభివృద్ధి ప్రదాత మా దామచర్ల జనార్దన్ గారు కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ మమ్మల్ని చాలా బాగా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. ఈరోజు తమ్ముడు లేనందువల్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలతమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. మరొకసారి మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సృష్టిలో మహిళ లేనిదే ఏదీ లేదు. మహిళ లేనిదే ప్రపంచం అనేది ముందుకు కూడా వెళ్ళని స్థితి. ఒక మహిళ సాధించగలదంటే ఏదైనా సాధించగలుగుతుంది. మహిళ లేనిదే పురుషుడు కూడా లేదు. ఎందువల్లంటే ఈరోజు స్వతంత్రంగా ఒక మహిళ బయటకు వచ్చి ఇన్ని పనులు చేయగలుగుతుందంటే అది ఒక మహిళ వల్లే అవుతుంది. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కానీ, భర్తను చూసుకోవడం కానీ, సమాజంలోకి వచ్చి ఏది కూడా నెగ్గి అందరితో సమానంగా మహిళకు కూడా ఈరోజు ఒక హక్కును కల్పించుకోగలుగుతున్నామంటే అది మా మహిళల్లో ఉన్న గొప్పతనం. మేము వంటింటికే పరిమితం కాదనే నినాదంతో కాకుండా అన్నిట్లో సమానంగా మేము కూడా ముందుకి వెళ్ళాలనే నివారణతో ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన ఒంగోలు పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరం మహిళలతో కలిసి ఈరోజు మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల మన వదినమ్మ దామచర్ల నాగసత్యలతమ్మ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రత్యేకంగా మన పార్టీ గెలుచుకోవడం, కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో గెలవడం, ఈ సంతోషంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ముందుకి ఇంకా ఎదుగుతూ మా మహిళల్లో సత్తా ఏంటో చూపిస్తూ ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా మహిళా సోదరిమణులందరికీ, అలాగే మాకు జన్మనిచ్చినటువంటి కన్ను తల్లులకి, అలాగే మమ్మల్ని ఎంతో ఆదరించే మా అన్నదమ్ములందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం తెలుగు మహిళల తరపున. ఎందుకంటే ప్రతి పురుషుడి విజయం వెనక తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది, అనాది నుంచి వస్తుంది. ఆనాడు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోటి ఆ రోజు కనుక మా అమ్మ బసవరామ తారకం గారు ఆయనకి వెళ్ళి మా కుటుంబాన్నే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా మన బిడ్డలు లాంటి వాళ్ళే, వాళ్ళ కష్టాలు తీర్చని ఆ రోజు ఎదురొచ్చి ఆయన్ని పంపించటం వల్లే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి, తెలుగు మహిళ అంటే, తెలుగు ఆడపడుచులంటే అంత గౌరవం పెరుగుతుంది. తదుపిరుప ఎన్నో నష్టాలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా తోడు ఉంటూ బోనమ్మ అలాగే ముందుకు నడిపించడం జరిగింది. అలాగే నారా లోకేష్ బాబుని ఒక్క బిడ్డైనా కూడా ప్రతిపక్షంలో ఒక క్రూరమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజా పోరాటం చెయ్యి, ఏం పర్వాలేదు, అందరూ మన బిడ్డలే, నువ్వు ముందుగా పెద్దన్నగా ఉండి ముందుకు నడిపించని ఆశీర్వదిస్తూ ఈర తిలకం దిద్దిన భార్య బ్రహ్మిణి గారికి, అలాగే ఆయన ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించినటువంటి మా నారా బోనమ్మ గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు చాలా గర్వంగా ఉంది. గతంలో అయితే గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి 12 గంటలు దాటినాక ఒక స్త్రీ కనుక ఒంటరిగా నడవగలిగినట్టయితే ఆ రోజే నిజమైన స్వతంత్రం అని చెప్పారు. మేము అదే అనుకుంటున్నాం. ఆయన కళలు కూడా ఇంకా కొద్ది కాలాల్లోనే నెరవేరుతాయని చెప్పుకుంటాం. ఎందుకంటే ఉద్యోగాల్లో కానీ, అవకాశాల్లో కానీ,
అంతర్జాతీయంగా ఆకాశంలో ఎగరటం కానీ చంద్రుడి దగ్గరికి పోవటం కూడా మహిళలే ప్రథమంగా ఉంటున్నారు. ఈరోజు చూసుకున్నట్టంటే విద్యావంతులు పురుషుల కంటే, అంటే పురుషులు కించపరచడం కాదు, పురుషుల కంటే కూడా విద్యావేత్తలుగా, పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో ఎదిగి, క్రీడాకారులుగా ఎంతో ఎదిగి దేశం గర్వించదగ్గ స్థితిలో ఈరోజు స్త్రీలు ఉన్నారంటే చాలా సంతోషం. అదే ఆదర్శం, మా తల్లిదండ్రుల ఆదర్శం, మా నాయకుడు అన్న నందమూరిగా తారక రామారావు గారి ఆశీస్సులతోటి మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ చాలా గర్వపడుతున్నాం. ఇక్కడ ఒంగోలుకు చూసినట్టయితే గతంలో ఎండ కన్నెరగనటువంటి వాళ్ళు కూడా మహిళలు బయటకు వచ్చి నిన్న బాగా పనిచేశారు. అందుకు ఉదాహరణ దామచర్ల నాగ సత్యలతాదేవి గారు, వారి కుమార్తెలు అనుషాలక్ష్మి, తనుజాలక్ష్మి వారికి అండగా ఉంటూ ఎండనక వాననక గాలికి ఎండకి కూడా బయట తిరిగిన బిడ్డలు కూడా ఈ దుష్ట పాలనని అంతమొందించాలని తండ్రికి చేయూతగా ఇచ్చినటువంటి పిల్లలు వాళ్ళకు కూడా నా ఆశీస్సులు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియకుంటూ సెలవు తీసుకున్నాను. జై. ఎవరు రాయగలరు మాట కన్న కమ్మని కావ్యము, అవతారమూర్తి అయినా అణువంతే కొడతాడు అమ్మ పేరు పంచుకుని అంతవాడు అవుతాడు. అవతారమూర్తైన అణువంతే కొడతాడు అమ్మ పేరు పంచుకుని అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఇంతటి కళ చరితకు, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మను ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కారు. వరకట్న పొడిలోకి వరగకున్న తల్లి, పరువముద్దు పరుగులొద్దు పవలించుము తల్లి. దారాల బ్రతుకు నీకు గౌనులు నీకిచ్చేను, చీరల బ్రతుకు నిన్ను చితిపాలు చేయును. దారాల బ్రతుకు నీకు గౌనులు నీకిచ్చేను, చీరల బ్రతుకు నిన్ను చితిపాలు చేయును. కన్నెలందరూ కట్నం పేరుతో కాటికి చేరారు, కన్నెలందరూ కట్నం పేరుతో కాటికి చేరారు. కాలు దించకు కాల సర్పమై కాచును ఓ తల్లి, ఊయలేనావు నా తల్లి. పరువమొద్దు పరుగులొద్దు పవళించుము తల్లి. అమ్మలేని జన్మేదని అందరూ వాదించేరు, ఆడ జన్మే అంత ముందే సమయము నేడమ్మా. కాలమిచ్చే తీర్పు ఇది కాచుమున తల్లి, కాలమిచ్చే తీర్పు ఇది కాచుమున తల్లి. మనం తిరుగుతూ వదినమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మనం తిరిగాము. కానీ వదినమ్మ ప్రతి ఏరియాని, ప్రతి మూలని, ప్రతి ఒక్క ఇంటిని కవర్ చేసి ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చి ఒంగోలు నియోజకవర్గానికి ఈరోజు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందంటే దానికి ముఖ్య క్రియాశీలక పాత్ర వహించిన నాగ సత్యలత వదినమ్మ గారికి ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సందర్భంగా ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నాగల సత్యలత గారికి, మేడం గారికి, మళ్ళా మేయర్ గంగాడు సుజాత గారికి, మన తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలందరికీ, జనసేన మహిళలందరికీ, కూటమి మహిళలందరికీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వేదికను అలంకరించినటువంటి నాగ సత్యలత మేడం గారు మహిళా దినోత్సవం 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కోపెన్ హాగ్లోని ఒక అంతర్జాతీయ సోషలిస్టు అసలు మహిళా దినోత్సవం మహిళలకు ఒక రోజు కావాలని ఆవిడ తీసుకొచ్చింది. అలా వచ్చింది మనకు మహిళలకి ఈరోజు.
అదేవిధంగా ఈ మహిళలు అంటే ఆర్థిక స్వావలంబన, సమానత్వం, శ్రామిక మహిళా దినోత్సవంగానే ఒకప్పుడు దీన్ని పిలుచుకునే వాళ్ళు. లింగ సమానత్వం, అన్ని మహిళలకి గుర్తింపు ఒకటి ఉండాలి, ఐడెంటిటీ ఉండాలని చెప్పి సంవత్సరంలో ఒకరోజు మహిళా దినోత్సవాన్ని మనకంటూ ఒకరోజు ఉండాలని మహిళలకి అంతర్జాతీయంగా ఈ రోజుని మనకి కేటాయించడం జరిగింది. అందరికీ గుర్తింపు ఉండాలని మహిళలందరికీ కూడా నేను మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసమ్మ ఆంటీ గారికి ధన్యవాదాలు. ఈ విషయంలో మాత్రం నేను కావాలనే చెబుతున్నాను. అంత పార్టీకి పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళని అందరం చేసాము, కానీ నువ్వు కష్టపడింది, నీ పిల్లలు కష్టపడింది ఎవరికి బయట వాళ్ళకి తెలియదని అనుకోవద్దు నువ్వు. కానీ ఎంతమంది చూసారో, ఎలా చేసావో అంత కష్టపడ్డావు నువ్వు. ఈ జన్మకు మాత్రం పరిపూర్ణం అంటే నువ్వు చేసిందే సార్కి. ఇది కూడా చెబుతున్నా నేను, ఏమనుకోవద్దు దయచేసి. స్త్రీ అలాగే భార్యాభర్తల్లో భర్తల్లో సగభాగం స్త్రీ, అట్లనే మనకి ఇక్కడ అవకాశాల్లో కూడా సగభాగం మనకి ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం పోరాడుతూ కూడా మనం సాధిస్తున్నాము. నేను ఇందాక ఒక ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఎంప్లాయీస్ అది అందరూ కూడా సగం మంది లేడీస్, సగం మంది జెంట్స్ ఉన్నారు. ఏ ఆఫీస్లో చూసినా సగం మంది లేడీస్ ఉంటున్నారు. కొన్ని చోట్లయితే లేడీసే ఎక్కువ ఉంటున్నారు. ఎందుకంటే లేడీ కష్టపడే తత్వంలో కూడా చాలా నేర్పుగా, ఓర్పుగా చేస్తారు. అబ్బాయి జెంట్స్ అయితే ఒక గంట సీట్లో కూర్చుంటే మళ్ళీ ఏదో టీకో సిగరెట్ కానీ బయటకు వెళ్ళిపోతారు. కానీ ఆడవాళ్ళు తన పూర్తి టైంని వారి యొక్క ఆఫీస్కే కేటాయించగలిగిన సత్తా ఉంది స్త్రీ. కాబట్టి ఇంత మంచి వాళ్ళము కాబట్టే మనల్ని దేవతలుగా కొలుస్తున్నారు. ఈరోజు మన భారత సాంప్రదాయంలో స్త్రీ ఈ యొక్క శక్తి స్వరూపిణి. ఎందుకంటే దేవతలందరూ కూడా స్త్రీలే, పురుషులు చాలా తక్కువ దేవతలు. మన భారతదేశంలో దేవుడిని చూసినట్లయితే స్త్రీ దేవతామూర్తులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అన్నిటికంటే కూడా ఆదిశక్తి స్వరూపుడు కూడా స్త్రీనే. వీళ్ళందరూ కలిపి ఆమెకొడవలసిందే. కాబట్టి ఇంత శక్తి ఉండే మనల్ని మనం తక్కువగా చూసుకోకుండా అందరూ కూడా ముఖ్యంగా మనలో ఉండాల్సింది ఏంటంటే యూనిటీ. మనలో లేనిది ఉండాల్సింది యూనిటీ, ఉండాల్సింది యూనిటీ. కాబట్టి యూనిటీగా ఉన్నట్లయితే ఏదైనా సాధించగలం. ఈరోజు మనం మీలో చెప్పిన వాళ్ళు 90% మరి మన సత్యవతి గారి గురించే మాట్లాడారు. ఏమిటి, ఆమె చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజున అంతకుముందు కన్నా కూడా భారీ మెజార్టీ తీసుకురాగలిగారు. తన యొక్క పాత్ర ఎంతో ఉంది. అంటే భర్త కోసం ఎంతైనా కష్టపడటానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయండి. పిల్లల యొక్క పోషణను కానివ్వండి, ఇంటి సంపాదన విషయంలో కానివ్వండి, చూసే విషయంలో కానివ్వండి, ఏదైనా సరే ముందు భర్త పిల్లలు సంతృప్తిగా తిన్న తర్వాతనే మనం తినాలని కోరుకుంటాం. అది మన భారత సాంప్రదాయం. అలాగనే భర్త బాగా సంపాదించాలను, ఏదైనా బాగా డెవలప్ అవ్వాలని ఎక్కువగా కోరుకునేది భార్య మాత్రమే. అలాంటి స్త్రీ మరి మన యొక్క సత్యవతి గారు. కాబట్టి మీరు అందరూ తరఫున మరొకసారి వారికి కూడా మరి నేను యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా మీరందరూ కూడా ఎంతగానో మరి వారి చేదోడు వాదులుగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉన్నారు. కాబట్టి నాకు తెలుసు చాలా మంది పాప గొడవలు పడ్డారు, స్పందించుకున్నారు, జైలుకి వెళ్ళారు, చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా దేనికి వెనకాడకుండా ఉండగలిగారంటే మనలో ఉండే శక్తి అదే. దాన్ని మనం గుర్తించి అందరూ కూడా కలిసినట్టుగా ఉండి మనం ఏదైతే మనకి చరిత్ర తెలుసు, ఇలాంటి ఈ రోజు మనం జరుపుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ రోజుల్లో. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మన సమాన స్థాయిలో సమానంగా పనిచేస్తూ సమానమైనటువంటి మరి వేతనాలతో పాటు సమాన అవకాశాలను కూడా కల్పించుకోవడం మన ప్రభుత్వాలు కూడా మనకి ఎంతగానో సహకరిస్తున్నాయి. కాబట్టి మరి దాన్ని అందిపుచ్చుకునే విధంగానే మనం ముందుకు వెళ్ళాలి తప్ప మరి ఎప్పుడు కూడా మనం తక్కువగా చూసుకోవద్దని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసి సెలవు. ముఖ్య అతిథి మేయర్ సుజాత గారికి కృతజ్ఞతలండి. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఎన్డీఏ కూటమి మహిళలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను. ఇప్పుడు అందరూ మాట్లాడారు మహిళా దినోత్సవం గురించి, అంతా గురించి, నా గురించి కూడా చెప్పారు అందరూ కూడాను. ఒకటి, ఏదైనా సరే ఇంట్లో జనార్దన సపోర్ట్ లేదంటే, ఆయన సహకారం అంటే నేనేమీ చేయలేను అన్నింటిలో కూడాను. ఎందుకంటే ప్రతి మేము క్యాంపెయినింగ్ చేయనివ్వండి, మీతో మాట్లాడమండి, ఏదైనా సరే మేము ఇలా చేద్దాం అలా అంటే ఆయన ఓకే అంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ప్రతి పని కూడా వెళ్తాను. ఆయన సహకారంతోనే మేము ఇంతవరకు చేయగలుగుతాం ప్రతి కూడాను. ఇంకోటి, మీరంతా కూడా నన్ను అంటున్నారు కానీ మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు. 1924 చాలామంది కేసులు పెట్టించుకున్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు. పాత గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అరాచకాల వల్ల ఎంత మనం వెంకటరత్నం గారు అయితే నాకు తెలిసి ఆ వీడియో కూడా చాలా మంది చూస్తుంటారు. పాప ఆవిడ ఎలా కొట్టారో అంతా కూడా, అంటే లైవ్ వీడియో కూడా అందరూ
చూసుంటారు అంతాను. ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు అందరూ కూడా. కానీ మీరందరూ కూడా జనార్దన్ గారిని ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా భావించి ఆయనకి వెనకాల నిలబడ్డారు మీరందరూ కూడా. మా ఇంటికి మేము కూడా మీ ఇంటి ఆడపిల్లలు అని చెప్పని ఎప్పుడు కూడా మీరందరూ మా ఇంటి కుటుంబ సభ్యులు. ఏది ఉన్నా సరే, మీకు ఏ విషయంలో ఏ సమస్య ఉన్నా సరే జనార్దన్ గారు ఎప్పుడు మీకు అండగా ఉంటారు ప్రతి విషయంలో కూడాను. ఇంకా అంటే మనలో మెయిన్ ఒకటి చెప్తున్నానండి, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, కానీ ఒకటి మనం అందరం ఒకటి. జనసేన అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, అందరం కలిసే ఏదైనా డెసిషన్ తీసుకుందాం. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మనలో మనం సర్దుకుపోదాం. అంతే బయటికి మన ద్వారా బయటికి ఏ విషయాలు తెలియకూడదు. మన కూటమి ప్రభుత్వంలో మనలో ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే బయటకు వెళ్తే మనం చులకన అవుతాం నలుగురిలో. ఆ విషయంలో మటుకు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న చిన్న విషయాలు సరే మనలో మనం చర్చించుకుని దాన్ని సమస్య పోయేలాగా తీర్చిదిద్దుకోండి. ఇంకోటి జనార్దన్ గారు కూడా అందరికీ కూడా మీకు అంటే ఎవరికి ఏదైనా చాలా మంది నామినేట్ పదవులు కూడా ఆశిస్తూ ఉన్నారు. చాలా మన పేర్లన్నీ కూడా పంపించున్నారు జనార్దన్ గారి పైకి. వాళ్ళు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. జనార్దన్ గారు పంపించిన పేర్లు అందరూ కూడా లిస్టులో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. తప్పకుండా రావాలని ఆశిస్తున్నారు. ఇంకా అంటే ఏ విధంగా ఆర్థికంగా అవనివ్వని చెప్పండి, ఉద్యోగాల పరంగా అవనివ్వండి, అన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ వచ్చి మాకు 8 months అవుతుంది, కానీ ఇంకా పనులన్నీ జరగట్లే ఇంకా పూర్తిగా. మీకు తెలుసు ఆ విషయాలన్నీ కూడాను. అవన్నీ మీరు కొంచెం ఓపిక పట్టండి. డెఫినెట్గా జనార్దన్ గారి కోసం మీరందరూ ఒక అక్కా చెల్లిగా నిలబడిన అందరికీ కూడా న్యాయం చేస్తారు తప్పకుండా. మీ అందరూ మన కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏది కూడా కొంచెం ఓపిక పట్టి ప్రతి ఒక్కరికి ఏది జరగాలో చేస్తారని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా తప్పకుండా మీ వెనక ఉంటాము. మీ స్ఫూర్తితో పార్టీలో పనిచేస్తాము. సార్ మా అందరికీ న్యాయం చేస్తారనే నమ్మకం కూడా మా అందరికీ ఉంది. ఎక్కడా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముకోనున్నాము, మీరే దాన్ని పరిష్కారం చేస్తారు కాబట్టి మేడం గారు చక్కగా చెప్పారు. మనం ఎక్కడ కూడా మరి మాట్లాడద్దు. మన పార్టీ విషయాలు కానీ మన విషయాలు కానీ మనం మనలోనే మాట్లాడుకోవాలి కానీ ఎదుటోడికి చురుకర కావద్దని దయచేసి మనందరం నాతో సహా అందరం కూడా మరి ఒకసారి గుర్తించుకొని మనం ముందుకు సాగాలని, మరి ఫ్యూచర్లో కూడా వాళ్ళ వెనక